రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటున్నారు అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 స్థానాల నుంచి బరిలో నిలిచారు. ఒకటి కేరళలోని వయనాడ్ స్థానం అయితే, రెండవది ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం. ఈ 2 స్థానాల నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలిచారు. అత్యధిక మెజారిటీతో కూడా గెలిచిన పరిస్థితులు మనం చూసుకోవాలి. ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులు ఒక స్థానం మాత్రమే ఉంచుకోవాల్సి ఉంటుంది. రెండవ స్థానాన్ని రాజీనామా చేయవలసి ఉంటుంది. సో, ప్రమాణ స్వీకారం చేయడానికి ఏ స్థానాన్ని ఉంచుకుంటున్నారు, మరి రాజీనామా చేయడానికి ఏ స్థానాన్ని ఎంచుకుంటున్నారు అనే దానిపైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి మల్లికార్జున ఖార్గే నివాసంలో ఇటు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ అత్యవసర భేటీ అయితే అవుతున్నారు. మొత్తానికి 2 వారాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ 13 రోజులు ముగిసాయి. మరి 14వ రోజు వచ్చే ముందు అసలు ఏ స్థానాన్ని ఉంచుకుంటున్నారు, ఏ స్థానాన్ని రాజీనామా చేస్తున్నారనే దేనిపైన ఉత్కంఠ అయితే తెరవేయబోతోంది. ఎందుకంటే ఇంకొక 14వ రోజుకి సంబంధించి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇటు రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుంటున్నారా, లేకపోతే వయనాడ్ స్థానాన్ని ఉంచుకోబోతున్నారా, దీనిపైన స్పష్టత వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాయ్‌బరేలీ స్థానాన్ని ఇటు తల్లి స్థానంగా చెప్పుకోవచ్చు. సోనియా గాంధీ ఇదివరకు ఆ స్థానం నుంచి రాయ్‌బరేలీ స్థానంలో వరుసగా ఎన్నికల బరిలో నిలిచి కూడా ఆమె ఎన్నికల్లో బరిలో గెలిచిన పరిస్థితి చూసుకోవాలి. అలాంటి స్థానాన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడున్న కూటమి సభ్యులందరూ కూడా రాహుల్ గాంధీ బరిలో నించుంటేనే, లేకపోతే ఈ గాంధీ కుటుంబీకులు అక్కడ స్థానంలో నిలబడితేనే ఇటు ఇండియా కూటమికి మెజారిటీ గెలుస్తుంది అన్న నేపథ్యంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి అక్కడ ప్రభావం కూడా చూపించింది. ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలకు గాను అక్కడ ఎస్పీకి సమాజ్వాదీ పార్టీకి 37 స్థానాలు వస్తే, ఇటు కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు వచ్చాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ఇటు బీజేపీ కూడా అక్కడ స్థానాలు వచ్చిన స్థానాలని తగ్గించుకుంటూ కూడా ఈ ఎన్నికల్లో ఈ పోటీ తత్వంలో కొంతమేరకు డౌన్‌ఫాల్ అయిందంటూ కూడా చెప్పుకోవాలి. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న ఇప్పుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుంటారా? లేకపోతే 2019లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2019లో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో అమేథీ స్థానం నుంచి బరిలో వచ్చారు. అక్కడితో పాటు ఇటు కేరళలోని వయనాడ్ స్థానంలో 2 స్థానాల నుంచి కూడా రాహుల్ గాంధీ బరిలో నిలిచిన పరిస్థితి. సో, అక్కడ 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. కానీ ఇక్కడ కేరళలో వయనాడ్ స్థానం నుంచి గెలిచారు కాబట్టి లోక్సభకు ఆయన వచ్చిన పరిస్థితి. సో, అలాంటి గట్టు పరిస్థితుల్లో కూడా కేరళ ప్రజలు రాహుల్ గాంధీకి పట్టం కట్టారు కాబట్టి ఇటు ఈ స్థానాన్ని ఉంచుకుంటారా? లేకపోతే ఈ ఇండియా కూటమి సభ్యులందరూ కూడా ఆహ్, ఇటు ఉత్తరప్రదేశ్‌లో ఇంత మేరకు ప్రజాదరణ పొందడానికి ఇటు బీజేపీని కొంతమేరకు అడ్డుకట్ట వేయడానికి నడిచిన పరిస్థితులను బట్టి రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్‌లోనే ప్రాతినిధ్యం వహించేలా చూస్తారన్న దానికి స్పష్టత అయితే రాబోతోంది. దీనికోసం రాహుల్ గాంధీ ఏ స్థానాన్నయితే రాజీనామా చేస్తారో ఆ స్థానం నుంచి గాంధీ కుటుంబీకుల నుంచే ఇటు ప్రియాంక గాంధీని బైపోలింగ్‌లో దించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా ఇప్పుడు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. 2000 ఈ ఎన్నికలకు సంబంధించి 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ పేరు కూడా చాలా సార్లు వినిపించింది. ఒక స్థానంలో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ నిలబడబోతుందని, అలాగే ఇటు అమేథీ నుంచి రాహుల్ గాంధీ మరోసారి నిలబడబోతున్నారని వార్తలైతే వచ్చాయి. అవన్నిటిని కూడా కాంగ్రెస్ అధిష్టానం చివరికి ఫైనల్ చేస్తూ అమేథీ నుంచి కిశోర్లాల్ శర్మని బరిలో దించారు. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని బరిలో నిలిచారు. సో, ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకు వెళ్ళింది. 2 స్థానాల్లో కూడా గెలిచింది. సో, ఇప్పుడు మొత్తం ఉత్తరప్రదేశ్ పైన టార్గెట్ పెట్టుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి ముందుగా అడుగులేస్తారా? లేకపోతే కేరళ పైన టార్గెట్ చేస్తూ కూడా ముందుకెళ్తారా? అనే దానికి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో మరింత అప్డేట్స్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రాహుల్ గాంధీ ఈ స్థానంతో పాటు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా జూన్ 24 నుంచి జూలై 3వ తేదీ వరకు కూడా ప్రారంభం కాబోతున్నాయి. 18వ లోక్సభ ప్రారంభం కాబోతోంది. సో, మొత్తానికి అప్పుడు మనం ఏ విధంగా అడుగులేయాలి అనే దానిపైన కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. దాంతోపాటు లోక్సభ ఫ్లోర్ లీడర్‌గా ఎవరిని ఇటు ఇండియా కూటమి నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఎవరిని ఎన్నుకోవాలని అనే దానిపైన కూడా రీసెంట్‌గా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి సభ్యులు సమావేశమయ్యారు.
రాహుల్ గాంధీ కూడా తన అభిప్రాయాన్ని చెప్పేందుకు కాసింత సరైన సమయం కావాలంటూ కూడా రాహుల్ గాంధీ కోరిన పరిస్థితి. సో, మొత్తానికి రాహుల్ గాంధీ ఈ సమావేశంలో తన అభిప్రాయాన్ని ఏమైనా ఇటు మల్లికార్జున ఖార్గే కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయా లేదా చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌తో పాటు మరి రాజ్యసభ సంబంధించి ఏ విధంగా ఉంటుంది? మరి మల్లికార్జున ఖార్గే ఏ విధంగా టేకప్ చేస్తారు? సోనియా గాంధీ కూడా ఇప్పుడు రాజ్యసభలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఇటు రాజ్యసభ, లోక్‌సభకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తమలు అడుగులు వేయబోతున్నారు? మరి రాహుల్ గాంధీ ఫైనల్‌గా ఇటు వయనాడ్ కావచ్చు, ఇటు రాయ్‌బరేలీ కావచ్చు ఈ 2 స్థానాల్లో ఏ స్థానం నుంచి ప్రాతినిధ్యం ఉంచుకుంటారు? ఏ స్థానాన్ని రాజీనామా చేస్తారనే దానికి స్పష్టత రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.